కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధి కొత్తపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజలకి సుపరిపాలన అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే మరి తల్లి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇస్తామని చెప్తారు సంవత్సరం. అది కూడా మీకు అకౌంట్లో అదే మరి ఇంకోటి చెప్పారు సార్, మహిళలకు ఉచిత బస్సు అని. అది ఆగస్టు 15వ తేదీ మన స్వాతంత్ర దినోత్సవం రోజు. ఆ రోజు ఇంకా ఇది బస్సు ఫ్రీ బస్సు అనేది మహిళలకు కూడా అది ఇస్తారు. రైతులకు వచ్చి రైతు సంక్షేమం కింద ఈరోజు రైతు భరోసా ఇది పర్సెంట్ వస్తుంది. అది కూడా అదే మనకి డిఎస్సీ టీచర్స్ కానీ ఇంకా అన్నా క్యాంటీన్ ఈ సంవత్సర కాలంలో రౌడీ ప్రశాంతంగా ప్రజల భద్రత ఉద్దేశంతో ఆయన సంవత్సరం మీరు అందరూ కూడా పక్కన చెప్పడం చెప్పి బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.